అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభను విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వమేనంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నుంచినే ఎన్నికల శంఖారావం పూర్తిగా పూరించామనేటువంటి విధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు తెలుసుకుందాం, ఈ సభ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో అనేది ఉంటుంది. సార్ చెప్పండి సార్, ఇప్పటికే 2 సభలు జరిగాయి. అయితే అనంతపురం జిల్లాలో ఉండేటువంటి రాప్తాడు సభ ఇది ఒక ఎన్నికల శంఖారావంగా మీరు చెప్పారు. అసలు ఏ విధంగా ఇది ఇంపాక్ట్ చేస్తుంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టున్న ప్రాంతం రాయలసీమ. మరి రాయలసీమలో జరుగుతుందంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానంగా ఒక మెయిన్ అట్రాక్షన్ ఈ సభకు. మరి వారి మీద ఉన్న ప్రేమ అభిమానాలను చూసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాదాపు 50 నియోజకవర్గాల నుంచి ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఈ సభ తప్పనిసరిగా ఒక విజయ సూచికను తెలియజేస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకు. సార్, ఇది ఒకవైపు వైఎస్ఆర్సీపీ సింగల్గా ఈ రాష్ట్రంలో పోటీ చేయబోతుంది, మరోవైపు జనసేన, బీజేపీ, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ జట్టు కట్టి వస్తున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు సార్ రాష్ట్రంలో? మా నాయకుడు ఆలోచన మనం సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా అదే ఆలోచనతో పోతున్నాం. మాకు పలానా వాళ్ళు కలుసుకున్నారు, పలానా వాళ్ళు విడిపోయారు అనే ఆలోచన ఏం లేదు. అందరినీ కూడా మేము మాకు ప్రత్యర్థులుగానే చూస్తాం, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేము ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తాం. రాష్ట్రంలో పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఒకవైపు పోలీస్ వ్యవస్థను, అదేవిధంగానే రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి విధంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి విమర్శలపై మీరు ఏమంటారు? ఊర్లో ఒక ఏనుగు పోతూ ఉంటుంది, కుక్కలన్నీ మరుగుతూ ఉంటాయి. అది ఆ విధంగానే ఉంటుంది. సార్, ఈ దొంగ ఓట్ల పైన ఏం చెప్తారు సార్? దొంగ ఓట్లు ఎక్కడున్నాయి ప్రూవ్ చేయమని చెప్పండి. ఎవడు చెప్పిన ఏదో వాడు ప్రూవ్ చేయాలి కదా. సార్, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి విధంగా ఈ 28వ తేదీన అనంతపురంలో పెద్ద సభ ద్వారా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఇది చెప్తామనేటువంటి విధంగా చెప్తున్నారు సార్. నిన్ననే జరిగింది ఒక రఘువీరారెడ్డి, అదేవిధంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ ఈ కాంగ్రెస్ పార్టీతో ఏమన్నా ప్రభావితం అవుతుందా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన? కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావితం కావడానికి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే లేదు. మీరు అరువు తెచ్చుకొని అరువు ముఖ్యమంత్రులంతా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ సభల్లో పాల్గొంటే అంత మాత్రాన ఇక్కడ ఓటర్లు ఎవరు ప్రభావితం కారు. దానివల్ల వచ్చే లాభం కూడా ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీకి. ఏదో కొంతమంది వాళ్ళకున్న అజెండాలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళు చేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అది ఉపయోగపడుతుంది. సార్, మేనిఫెస్టో ఏమన్నా తీసుకురాబోతుందా, రేపు ప్రకటించబోతుందా? ఆ విషయాలు ముఖ్యమంత్రి గారికే తెలుసు. ముఖ్యంగా ప్రధానంగా రాప్తాడులో జరిగేటువంటి సభ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అదేవిధంగానే దొంగ ఓట్లతో రాష్ట్రంలో ఇక్కడ మేము ఎక్కడా కూడా పోవడం లేదు, దొంగ ఓట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలనేటువంటి విధంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మేము సింగిల్గానే వస్తాం, ఖచ్చితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తామనేటువంటి విధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు.